తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. మీ అమూల్యమైన ఓటు వేసి కూటమిని గెలిపించేందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉందండి. నేను అనుకున్నట్టు, నేను కోరినట్టు, నా అనాలిసిస్ ప్రకారం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజార్టీ అనుకున్నా కానీ మెజార్టీ రాలేదు. బట్ 21 స్థానాలు గెలుస్తారని ఆ ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి గెలిపి ఇచ్చారు. చాలా సంతోషం ప్రజలారా. ఎందుకు చెప్తే ఈ వీడియో చేయాలని సంతోషంగా ఉంది. కానీ ఏంటంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నాడో జగన్మోహన్ రెడ్డి, ఆ మాటలకి ప్రజలు కసితీరా ఓటేశారనిపిస్తుంది. ఒకటి మాట అన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఒక తాడేపల్లిగూడ మీటింగ్లో, జగన్ నిన్ను అధపాతాలను తొక్కకపోతే, జగన్ నిన్ను అధపాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన కాదని డైలాగుని పవన్ కళ్యాణ్ అన్నాడు. దాన్ని నిజం చేశాడు ఈ రోజున పవన్ కళ్యాణ్ అని మీకు తెలియజేస్తున్నాను. కూజ, పేర్ని, వెల్లంపల్లి, ఆంబోతు, కోడిగుడ్డు, కొట్టు, చాలామంది ఉన్నారు దరిద్రులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ తాకనివ్వనన్నారు. చూడండి తెలుపు ద్వారా వీళ్ళందరూ కూడా, ఈ మంత్రులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ తాకనివ్వనన్నారు. ఏమైంది? వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి గుయ్యమని ఓడిపోయారు. ఇప్పుడు వీళ్ళంతా అసెంబ్లీ బయట ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు దర్జాగా విత్ సెక్యూరిటీ అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాడు. అసెంబ్లీలో అధ్యక్షాన్ని మాట్లాడుతున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసుకున్న పుణ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తన యొక్క మంచితనంతో, తన యొక్క ఆలోచనలతో ప్రజలందరికీ మంచి చేస్తాడని నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి యొక్క నోటి దురుసు, ఆ నోటి దోల, ఈ మంత్రులు ఎన్ని రకాలుగా మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారిని మీకు అందరికీ తెలుసు. అంత దరిద్రంగా మాట్లాడితే భగవంతుడు ఊరుకుంటాడా? అందుకే భగవంతుడు వీళ్ళందరి తల రాత రాసి అందరినీ అధపాద తొక్కేసి సింగిల్ డిజిట్, ఆల్మోస్ట్ 9 సింగిల్ డిజిట్కి పరిపాలన చేతగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి నువ్వు 151 సీట్లు గెలిచావు, ప్రజలు నీకు తీర్పిచ్చారు, 22 ఎంపీ సీట్లు సాధించావు, ఇంకా నువ్వు అసలు నాకు నా పని ఉండదు అనుకున్నాను నాన్ని, అటువంటి 100 రోజుల దాకా నేను రాను ఈ పట్టించుకోవాలన్న వ్యక్తి 100 రోజుల లోపలే భవన కార్మికులు ఉద్యమం ద్వారా లాక్కొచ్చాడు ఈ యొక్క జగన్ రెడ్డి. ఇతను మంచి చెప్తే తలకెక్కదు జగన్కి. పవన్ కళ్యాణ్ గారు సలహా ఇచ్చాడు, ఎక్కడా కూడా ఆయన ఈ క్రెడిట్ నాకు దక్కాలని ఎప్పుడు అనలేదండి. కానీ ఆ దుర్మార్గుడికి తెలిస్తే కదా, మంచిది చెడేది తెలిస్తే కదా, చుట్టూ ఉన్న క్వార్టర్ ఉంది కదా, దరిద్రమైన రెడ్లందరూ ఉన్నారు చుట్టూ, అందరు సలహాదారులు, పనికిమాల రెడ్లందరూ ఉన్న సలహాదారులు. అటువంటి పనికిమాల సలహాదారులు ఉంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఏమి బాగుపడతాడు, ప్రజలు ఏమి బాగుపడతారు, ఆంధ్ర రాష్ట్రం ఏమి బాగుపడుతుందండి? కనుక పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీని అధపాదం తొక్కేశాడు. ఇంక జన్మలో వాళ్ళు లేకుండా కూడా చేయగలడు, చేసి చూపిస్తాడని మీకు అందరికి తెలియజేస్తూ, ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చిన మీ అందరికి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.